ఫ్రెండ్స్, OnePlus 11R యూజర్స్ ఎప్పటి నుంచో ఎంతగానో వెయిట్ చేస్తున్న ఆండ్రాయిడ్ 15 బీటా ప్రోగ్రామ్ అప్డేట్ అయితే ఫైనల్లీ ఈ రోజు వచ్చేసింది. సో మీ డివైస్ కి వచ్చిందో లేదో వెంటనే అప్డేట్ సెక్షన్ లోకి వెళ్ళి టాప్ లో ఉన్న 3 డాట్స్ పైన ట్యాప్ చేసి బీటా ప్రోగ్రామ్ పైన ట్యాప్ చేయండి. బీటా ప్రోగ్రామ్ మీ డివైస్ కి వచ్చిందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీ మొబైల్ కి అప్డేట్ వచ్చిందో లేదో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. కరెక్ట్ గా ఈ అప్డేట్ నాకు December 31st మార్నింగ్ అయితే వచ్చిందనమాట. 10 to 11 మధ్యలో అయితే చూసాను. నాకు అప్డేట్ అయితే కనిపించింది. ఒకవేళ మీకు కూడా ఈ అప్డేట్ కనిపిస్తే వెంటనే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, ఇన్స్టాల్ చేయకండి, జస్ట్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేయలేదంటే అది ఆటోమేటిక్ గా అక్కడ నుంచి అయితే డిలీట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మీరు ఒక 2 days వెయిట్ చేస్తేనే మీకు అయితే కనిపిస్తుంది. సో అందుకని ఇన్స్టాల్ చేయకపోయినా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, అలాగే ఉంటుంది మీ డివైస్ లో. ఇంకా మనం అప్డేట్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళిపోతే ఈ అప్డేట్ వర్షన్ చూసుకుంటే 15.0.0 3.0EX01 అనమాట. అండ్ ఈ ఫైల్ సైజ్ వచ్చేసి 3.44 GB అయితే ఉంది. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ అప్డేట్ ని ఇప్పుడు నేను లైవ్ లో మీకు ఇన్స్టాల్ చేసి చూపిస్తాను అనమాట. ఇది OnePlus 11R నా మొబైలే, ఇందులో ఇన్స్టాల్ చేసి మీకైతే చూపిస్తా. ఎవరైతే OnePlus 11R మొబైల్ యూజ్ చేస్తున్నారో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అండ్ ఈ వీడియోలో నేను ఏమేం ఫీచర్స్ యాడ్ చేశారు అండ్ బ్రీఫ్ గా చెప్తాను అనమాట. ఇన్ డెప్త్ గా అయితే చెప్పాను, వీడియో లాగ్ అయిపోతుంది. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ అప్డేట్ లో వచ్చిన ఫీచర్స్ గురించి ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో మన ఛానల్ యాక్టివ్ అయితే ఉండండి. ఇంకా ఈ అప్డేట్ కేటలాగ్ చూసుకుంటే మనకి మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, OxygenOS 15 స్పీడ్ మీట్స్ AI అని కనిపిస్తుంది. ఇందులో మనకి AI ఫీచర్స్ కూడా యాడ్ చేశారనమాట. అండ్ ఇంకా బ్యాటరీలో మనకి కొంచెం ఆప్టిమైజేషన్ అయితే ఉంటుంది, కొంచెం బ్యాటరీ లైఫ్ అయితే పెరుగుతుంది అనమాట. అండ్ ఇంకా ఛార్జింగ్ యానిమేషన్ అయితే చేంజ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ బ్యాటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ ఇంకా మీరు ఇక్కడ చూడొచ్చు AI క్యాంపానియన్ అని కొన్ని AI ఫీచర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇవన్నీ AI కి సంబంధించిన ఫీచర్స్ అనమాట. అండ్ AI నోట్స్ కూడా యాడ్ చేశారు అనమాట. అండ్ ఇంకా AI టూల్స్ అండ్ ఇంకా UI డిజైన్ లో మనకి విజువల్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేశారనమాట. ఇవి కొంచెం ఎన్హాన్స్డ్ విజువల్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయని చెప్పొచ్చు. అండ్ థీమ్స్ లో మనకి లాక్ స్క్రీన్ లో కొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తారు. అండ్ అలాగే ఇంకా వాల్ పేపర్ అండ్ స్టైల్స్ లో కొన్ని కొత్త వాల్ పేపర్స్ యాడ్ చేస్తారు. సో ఇవి అనమాట థీమ్స్ కి సంబంధించినవి. అండ్ ఇంకా లైవ్ అలర్ట్స్ అని ఒక ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఇది నథింగ్ బట్ డైనమిక్ ఐలాండ్ లాంటిది అనమాట. మనకి ఏవైనా ఇప్పుడు స్విగ్గీలో కానీ లేకపోతే మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారు అనుకోండి, దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తే ఇక్కడ మీకు టాప్ లో డైనమిక్ ఐలాండ్ లాగా అయితే చూపిస్తాయి అనమాట. ఇవి లైవ్ అలర్ట్స్. అండ్ ఇంకా ఫోటో ఎడిటింగ్ కి సంబంధించిన కొన్ని టూల్స్ అయితే యాడ్ చేశారు. మన డివైస్ ఎడిటింగ్ సెక్షన్ లో ఫ్లోటింగ్ విండో అండ్ స్ప్లిట్ వ్యూ లో కొన్ని ఫీచర్స్ యాడ్ చేశారు. అండ్ ఇంకా మనకి నోటిఫికేషన్ స్టేటస్ బార్ లో క్విక్ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ అయితే తీసుకొస్తున్నారు. సో ఇది ఎలా ఉంటుంది అనేది నేను ఇన్స్టాల్ చేసిన తర్వాత అయితే మీకు చెప్తాను. అండ్ ఇంకా OnePlus షేర్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. దీన్ని యూజ్ చేసుకొని మనం ఆండ్రాయిడ్ టు iOS కి ఈజీగా ఫైల్స్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ బ్యాటరీలో ఈ ఫీచర్ మనకి ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే వీళ్ళు మళ్ళీ మెన్షన్ చేస్తున్నారు అనమాట. బ్యాటరీ 80% ఛార్జింగ్ మోడ్ అనమాట. దీన్ని ఆన్ చేసి పెట్టుకుంటే మనకి బ్యాటరీ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది అనమాట. 80% తర్వాత ఛార్జ్ అవ్వడం అయిపోతుంది. సో ఆ ఫీచర్ ని మళ్ళీ మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇంకా మోర్ ఫీచర్స్ లో చూసుకుంటే మనకి చాలా ఉన్నాయి అనమాట. ఇవన్నీ ఇప్పుడు చదివితే అయ్యే పని కాదు. ఇవన్నీ నేను లైవ్ లో అయితే టెస్ట్ చేస్తాను అప్డేట్ చేసిన తర్వాత. సో చేసిన తర్వాత ఏం ఫీచర్స్ ఉన్నాయి ఏంటిది అనేది మీకు మళ్ళీ క్లియర్ గా ఒక వీడియో అయితే చేసి పెడతాను. సో ఎవరైతే OnePlus యూజర్స్ ఉన్నారో మన ఛానల్లో యాక్టివ్గా ఉండండి. అండ్ ఇంకా సెక్యూరిటీ అండ్ ప్రైవసీలో కొన్ని ఎన్హాన్స్డ్ ఫీచర్స్ అయితే యాడ్ చేశారనమాట. అవి కూడా మీకు తర్వాత అయితే చెప్తాను నేను. అండ్ ఇంకా ఫైనల్ గా మనకి నెట్వర్క్ అండ్ కమ్యూనికేషన్స్ లో వైఫై కనెక్టివిటీ యాక్యురెన్సీని అయితే పెంచారనమాట. సో ఈ అప్డేట్ చేసిన తర్వాత మనకి వైఫైలో ఎట్లాంటి డిస్టార్షన్స్ అయితే ఉండవు అనమాట. అంటే కొన్నిసార్లు యూజ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటాయి అండ్ కొన్నిసార్లు సిగ్నల్ ఆగిపోతూ ఉంటది. అలాంటి డిస్టర్బెన్సెస్ అయితే ఏం రావన్నమాట ఈ అప్డేట్ చేసిన తర్వాత. వీళ్ళు చెప్తున్నారు, మనం లైవ్ లో అయితే చెక్ చేయాలి. ఇంకా ఫైనల్ గా అప్డేట్ అయితే ఇన్స్టాల్ చేసి చూపిస్తాను మీకు. చూడండి స్క్రీన్ పైన ఇక్కడ రీస్టార్ట్ నౌ అని కనిపిస్తుంది కదా. నేను ఆల్రెడీ అప్డేట్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా, అంటే ఇంతకు ముందు ఒకసారి డౌన్లోడ్ చేసి పెట్టుకోలేదు, అందుకని అప్డేట్ అయితే ఎగిరిపోయింది అప్డేట్ సెక్షన్ నుండి. సో అందుకనే ఇప్పుడు మళ్ళీ డౌన్లోడ్ చేసి పెట్టుకొని మీకోసం వీడియో చేయాలి కాబట్టి ఇప్పుడు లైవ్ లో మీకు చూపిస్తున్నాను అనమాట. ఇంకా మనం లేట్ చేయకుండా రీస్టార్ట్ నౌ పైన ట్యాప్ చేసి అప్డేట్ ని అయితే ఇన్స్టాల్ చేసేద్దాం. చూడొచ్చు వెరిఫై అవుతుంది అప్డేట్ అనేది అండ్ పవర్ ఆఫ్ అయిపోయింది. చూడొచ్చు మళ్ళీ పవర్ ఆన్ అయింది. పవర్డ్ బై ఆండ్రాయిడ్ OnePlus. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆప్టిమైజింగ్ యాప్స్ 100% అని వచ్చేసింది. అంటే అప్డేట్ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్ చూడొచ్చు ఫైనల్లీ మొబైల్ అయితే ఆన్ అయింది, ఫోన్ ఆన్ అయింది. అన్లాక్ చేద్దాం. చూడొచ్చు మీరు అన్లాక్ చేయగానే మనకి ఒక పాపప్ అయితే వచ్చింది. మీకు స్ప్లిట్ నోటిఫికేషన్ సెంటర్ కావాలా లేకపోతే క్లాసిక్ నోటిఫికేషన్ సెంటర్ కావాలని చెప్పేసి ఒక పాపప్ అయితే వచ్చిందనమాట. స్ప్లిట్ ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఐఫోన్ లో వస్తాయి కదా, లెఫ్ట్ సైడ్ నుంచి డ్రాగ్ చేస్తే నోటిఫికేషన్స్, రైట్ సైడ్ నుంచి డ్రాగ్ చేస్తే క్విక్ సెట్టింగ్స్ వస్తాయి కదా. సో ఆ విధంగా అనమాట. అండ్ క్లాసిక్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇంతకుముందు ఆండ్రాయిడ్ 14లో ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే వస్తుంది అనమాట. సో ప్రజెంట్ అయితే మనం క్లాసిక్ అయితే సెలెక్ట్ చేద్దాం. అండ్ మీరు నోటిఫికేషన్ సెంటర్ అయితే చూడొచ్చు, కొంచెం ఐకాన్స్ లో చేంజెస్ అయితే వచ్చింది, కలర్స్ కూడా కొంచెం చేంజ్ అయినాయి అనమాట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు అప్డేట్ అయితే ఫినిష్ అవుతుంది. ఫైనల్లీ అప్డేట్ అయితే మన డివైస్ లో కంప్లీట్ గా ఇన్స్టాల్ అయిపోయింది అనమాట.
మీకు అప్డేట్ సెక్షన్లోకి వెళ్ళి అయితే చూపిస్తా చూడండి ఒకసారి. సెట్టింగ్స్, సిస్టమ్ అండ్ అప్డేట్స్ అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్ చూడొచ్చు మీరు. ఇక్కడ అప్డేట్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇక్కడ బీటా ప్రోగ్రామ్ పైన ట్యాప్ చేస్తే మనకి ఏ అప్డేట్ అయితే ఉండదు, చూడొచ్చు ఏం లేదు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది OnePlus Oxygen 15 కి సంబంధించిన ఇన్స్టాలేషన్ ప్రాసెస్. సో మీలో ఎవరైతే OnePlus 11R యూజ్ చేస్తున్నారో మీరు చెక్ చేసుకోండి, అప్డేట్ సెక్షన్ లోకి వెళ్ళి బీటా వర్షన్ ఉందో లేదో చెక్ చేసుకుని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ఈ అప్డేట్ నేను ఈ రోజే ఇన్స్టాల్ చేశాను అనమాట. December 31 మార్నింగ్ 10 AM కి అయితే ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు వీడియో ఎడిటింగ్కి దానికి కొంచెం టైం అయితే పట్టింది. నేను ఒక 1 వీక్ ఆర్ 2-3 డేస్ యూజ్ చేసిన తర్వాత మీకు ఈ అప్డేట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే పిన్ చేసి పెడతాను ఫస్ట్ కమెంట్ లాగా. సో అక్కడ నుంచి చెక్ చేసుకొని మీరైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు ఆగలేం బ్రో నాకు ఇప్పుడే ఇన్స్టాల్ చేసేసుకోవాలి అని అనుకుంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ అలాగే ఈ అప్డేట్లో వచ్చిన అన్ని ఫీచర్స్ గురించి మీకు డెప్త్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో మన ఛానల్లో యాక్టివ్గా ఉండండి. ఎవరైతే OnePlus యూజర్స్ ఉన్నారో వాళ్ళు మన ఛానల్లో యాక్టివ్గా ఉంటే మీకు అప్ టు డేట్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేయకుండా వెళ్ళకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ నౌ.